ఈరోజు మనము రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో గల బొబ్బిల్ల అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వచ్చాము. ఈ స్కూల్ విద్యార్థినులు నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. వారికి ఈరోజు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి గోల్డ్ మెడల్ రావడానికి మెంటర్గా వ్యవహరించేటువంటి హరిప్రసాద్ గారితో మరియు విద్యార్థులతో సుమన్ టీవీ ముఖాముఖి. Good morning to all. Myself Afrin. I am studying 8th class. My school name is Bobilla Akshara Public School. I am the partner to Ashia. I am sharing my feelings regarding the winning of gold medal in NSIC Bangalore. Really, I am feeling so happy. Really, at first, I did not thought such goal. My mother does not express her greetings on my birthday, but when she called after winning, she said, "Congratulations." Really, I was shocked. I really, from the deep of my heart, thanks to chairman sir and correspondent sir, our mentor Varaprasad sir and Amarnath sir, and all the teachers and parents, my friends, thanks to all. And I think this is not the last. I tried for the best till my last breath. Good morning to all. Myself Ashia. I am studying 8th class from Akshara Public School. NSIC, National Student Innovation Challenge, is turning point in my life. When I went to Bangalore, I learned that we should learn and we should communicate in English only. English language plays a crucial role. Our teachers said so many times, but we didn't listen. Now I came know how important English language is. At first I feared so much. I know how to explain in Telugu, but I don't know how to communicate in English. Phrases in my mind. I thought I am the best. I can do it, and I so go ahead. Communicate whatever I do. So my suggestion is face the problem and go ahead. Don't let it go for weakness. Just work for strengthening us. Thank you one and all. Jai Hind. Students Innovation Challenge అనేది every year జరుగుతుంది. టోటల్ 7 సీజన్స్ అండి. ఈ 7 సీజన్స్ లో మన స్కూల్ నుంచి ప్రతిసారి మన మండలం నుంచి ట్రై చేస్తున్నా కానీ ఏ స్కూల్స్ ముందుకు రాలేదు. ఫస్ట్ టైం మన శ్రీనాథ్ సార్ ప్రపోజల్ చేసినప్పుడు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే ట్రైల్ వేద్దాం అని చెప్పి ట్రై చేయడం వల్ల అరౌండ్ 2500 ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేశాం. ఫస్ట్ ఫేజ్ లో 2500 ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేస్తే దాని నుంచి 80 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. 80 ప్రాజెక్ట్స్ నుంచి 40 ప్రాజెక్ట్స్ ఫేజ్ 2కి వెళ్ళారు. ఆ ఫేజ్ 2లో అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. నేను ఎప్పుడు ఫీల్ అయింది ఏంటంటే ఓకే మనం చాలా తక్కువ చేసేవేమో అనిపించింది. బట్ అట్లా ఫైనల్లీ మాకు జ్యూరీ సెక్షన్స్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ మేము ఆ కాంపిటీషన్ వాళ్ళకి వెళ్ళినప్పుడే మేము ఇట్లా అక్షర అంటారే శ్రీనాథ్ సారు మమ్మల్ని చూసి ఇద్దరిని అసలు మీరా అసలు బ్రహ్మాండం చేశారు అది దాని జ్యూరీ నుంచి మంచి ఫీడ్బ్యాక్. పిల్లలు కూడా చాలా ప్రౌడ్ఫుల్ గా చెప్పారు. మేము లైవ్ లో చూసాం. స్టిల్ యూ విల్ గెట్ లైవ్ వీడియో ఆ టీవీ లైవ్ స్ట్రీమ్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇది ఒక మండలకే కాదు నేషనల్ లెవెల్లో మంచి ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 స్టేట్స్ నుంచి 15 స్టేట్స్ నుంచి వచ్చారు. ఈ 15 స్టేట్స్ లో మనం ఫస్ట్ నిలబడ్డాం. అది చాలా గొప్ప విషయం. దట్టు ఈ పిల్లలు అంత దూరం రావడం అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది మన నందలూరు మండలం. దీనివల్ల మన నందలూరు మండలికి గొప్పదనం అనుకుంటే ఎంటైర్ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. నేను ఇంత ముందు కూడా ఛాన్సెస్ చేశాను కానీ ఈసారి చేసిన సీజన్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా టఫ్ కాంపిటీషన్. వచ్చిన 20 టీమ్స్ కూడా ఆ లెవెల్లో కాంపిటీషన్ చేయలేదు. దే గో విత్ లేటెస్ట్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేటివ్ రోబోట్ చాలా వచ్చాయి. బట్ స్టిల్ మన ఫార్మర్స్ జీరో హంగర్ అనేది చాలా వాల్యుబుల్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో దాన్ని అచీవ్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. దట్టు మన పిల్లలు నేను టీచ్ చేసే పిల్లలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మంచి స్థాయికి వెళ్ళగలమని చెప్పినట్టు ఒక నమ్మకంతో మొదలైన ఫైనల్ గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సిఇఓలు నాసాలో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ కూడా జ్యూరీలో ఉండడం, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన మనం వర్క్ చేయడం అన్నటువంటిది, మన పిల్లలు అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వడం అన్నటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. మేము అనుకున్నట్టుగా ఇంప్లిమెంటేషన్ చేయడం వలన అక్కడ ఉన్నతమైనటువంటి రిజల్ట్ మాకు కనపడింది. మా పిల్లల ప్రెజెంటేషన్ కూడా చాలా సూపర్ గా చేశారు. దీనికోసం కష్టపడినటువంటి మా వెనకాల ఉన్నటువంటి ముఖ్యంగా వరప్రసాద్కి, పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ సహాయం కూడా ఉండాలి మాకు.